నాగోబా జాతరలో రెండో ప్రధాన ఘట్టమైన గంగాజల సేకరణను పూర్తి చేశారు మేస్రం వంశీయులు. ఈ నెల 10న కేస్లాపూర్లో మురాడి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం జలసేకరణకు బయలుదేరారు. జలసేకరణ చేసే క్రమంలో కాళ్లకు చెప్పులు ధరించకుండా తెల్లటి వస్త్రాలతో ఒకరి వెంట ఒకరు వరుస క్రమంలో తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కలమడుగు మండలం హస్తినమడుగులో జలసేకరణ చేసి ప్రత్యేక పూజలను నిర్వహించి జలాలతో కేస్లాపూర్కు బయలుదేరారు. అసలు గంగా జల సేకరణలో మేస్రం వంశీయులు ఎటువంటి నియమాలు పాటిస్తారు? జలసేకరణ వెనుక ఉన్న కథ ఏంటి? ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నాగోబా జాతరలో రెండో ఘట్టం గంగాజల సేకరణ తుది అంకానికి చేరింది. నాగోబా జాతర ప్రారంభంలో మొదట పుష్యమాసంలో నెలవంక కనబడ్డ తర్వాత మొదటగా రథయాత్ర నిర్వహిస్తారు. రథయాత్రను నిర్వహించిన అనంతరం ఇటు మరాడి వద్ద పూజలు చేసిన తర్వాత గంగాజల సేకరణకైతే మేస్రం వంశీయులు అయితే వస్తారు. ప్రస్తుతానికి ఇటు జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని అస్థినమడుగు వద్దకైతే ఇటు మేస్రం వంశీయులు చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు మేస్రం వంశానికి చెందినటువంటి నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. దాదా రామ్ దాదా, పుష్యమాసం నెలవంక కనబడ్డప్పటి నుంచి కూడా నాగోబా జాతరకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఈరోజు గంగాజల సేకరణకు వచ్చారు. గంగాజల సేకరణలో ఎటువంటి నియమాలు పాటిస్తారు? ఇక్కడ ఎటువంటి పూజలు చేస్తారు? మన పూష్మాస ప్రతిపద రోజు మేము అందరు మేస్రం వంశులు ఇప్పుడు చూస్తున్నారు. అందరి మంది వచ్చి దీంతో ఎక్క మంది వస్తారు. రథయాత్ర అనుకొని ఉంటాయి. అది 7 రోజుల పరంగా ప్రధాన ఆవర్స్ కట్టోడా మేము రథయాత్రకు వెళ్తాము. 7 రోజులు అయినాక మేము అక్కడికి వెళ్ళి మన గోదావరికి పవిత్ర మహిళ మన హస్తం పట్టుకొని జల్ తీసుకోపోతారు. కలాస్ పట్టుకొని వస్తాము. ఇట్లనే ఇక మేము 7-9 ఈరోజు 9 మా ఇక్కడ గంగకి వచ్చినాము. గంగకి వచ్చినాక ఈ గంగలో మేము ఇప్పుడే తానం చేసినాక మా దగ్గర జో శేషాలు అంటారు మేము. అంటే శ్రీకృష్ణ ఎట్లా గోకుడిలా జో మన గోపడకాల చేసిందో అటువంటి శేషాలు అనేటివి మీరు చూస్తున్నారు. ఇక్కడ అందరూ మేము ఆ బియ్యం కానీ పప్పు కానీ మరి గోధుమ పిండి కానీ ఒక జాగాలో చేసుకొని దాన్ని ఇక్కడ నివేదం చేస్తాం. నివేదం చేసినాక నివేదం మా కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ ఇప్పుడు దానికి కడుకుతున్నారు. సతిగా కడిగినాక అలా ఉంచుకుంటాము. కాటి అనేటివి ఉంటాయి, అది ఉంచుకుంటాము. మరి నివేద చేస్తాం. దానికి మరి గోదావరికి నివేద చూపేసి మేము అందరు నివేదము స్వీకరిస్తాం, తింటాము. తిన్నాక ఆ గోదావరికి పవిత్రమై ఇక్కడ మన హస్తం మడుగు అనుకొని అంటారు. దీనికి గంగాకి దానిలా మేము ఆ కలాశం పట్టుకొని అక్కడ గోదావరికి పోయి దానికి జల్లు అలా నింపుకున్నాక దానికి కట్టుకొని కాటి ఉంటాయి. దానికి ఆవిడ కట్టుకొని ఇక్కడికి వెళ్ళి 4 గంటల వరకు మేము వెళ్తున్నాం. ఈరోజు వెళ్ళినాక ఈ నైట్ ఎక్కడ చేయం. ఇక ఎల్లుడు ఉంటాయి. నైట్ మేము నడుచుకుంటాము. రేపటి ఉట్నూరు నిద్ర ఉంటాయి. ఉట్నూరు నిద్ర చేసినాక మన దొండ అనుకొని మా కటోడ ఉంటాడు. ఆ కటోడ దగ్గర కలర్స్ పెట్టుకొని మేము ఇప్పుడు ఉన్నాం కదా అందరూ జొరి ఇంటికి పోతాం. ఇంటికి పోయినాక కసలాలు మరి బండులు మహాసామగ్రి పట్టుకొని జత్ర కొరకు అక్కడికి వెళ్ళి గంగాజల సేకరణకు వచ్చే టైంలో అసలు మీరు ఎటువంటి నియమాలు పాటిస్తారు? కాళ్ళకు చెప్పులు కూడా వేయరు. గంగాజలకు వచ్చిన టైంకు మేము ఒక్క దీక్షతోని అంటే వైటే మన ధోతి ఉంటాయి, తెల్లగానే మన పట్టుక ఉంటాయి. మరి ఏదైనా రూపంగా ఏదైనా కానీ తెల్లగా ఉంటాయి. మరి చెప్పులు ఏం లేదు. మేము రంగా వరుసతోనే వస్తాము. ఎక్కడైనా పోవుడు లేవు. మేము బీడీ తాగేటోళ్ళు అందరూ ఉన్నారు. కానీ నడంగా బీడీ తాగరు, ఏం తాగరు. మా దేవుడు కలశ అనేది దాన్ని ఉంచాలి. అప్పుడే మేము ఎక్కడైనా యూరిన్కి కానీ ఎక్కడైనా కానీ అది చేయాలి. అప్పటిదాకా మేము ఎక్కడైనా పోవు. ఇటువంటి నియమతోని వరుసగా వస్తాము. ఆ వరుసగాని వచ్చి ఇప్పుడు ఇక వరుసగాని
చేసుకొని ఇక్కడ పొంగ కూడా అట్లనే వరుసగా పోతాం. బాగా నేములు ఉంటాయి. ఎక్కడన్నా కానీ ఎక్కడ దుకాణం ఉన్నాయి ఏమన్నా తీసుకుంటామంటే తీసుకున్నాం. ఎక్కడన్నా కానీ ఆ కలసం కింద పెట్టి దాని కాలు మొక్కినాకనే మేము యూరిన్ కానీ మరి లాట్రిన్ కానీ ఏదైనా కానీ పోతాం. ఇట్లా మా పరంపర నుంచి ఇట్లా వస్తుంది సార్. కేస్లాపూర్ నుంచి మీరు అస్సినమణికి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? గంగా జల సేకరణ చేసిన తర్వాత మరలా మీరు ఇక్కడ నుంచి కేస్లాపూర్కి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? మేము కెస్లాపూర్ నుంచి గంగా జలం వెళ్ళినాము. వెళ్ళినా అంటే మేము 10 తారీఖు వెళ్ళినాం. ఈరోజు 17 తారీఖు ఉన్నాయి. మాకు ఎన్ని అంటే 6-7 రోజులు నడుమ పోయినాయి. ఈ 10 తారీఖు అక్కడికి వెళ్ళినాము. ఇప్పుడు ఇక ఈడ పూజ చేసుకొని మేము గంగా జలం తీసుకున్నాక మాకు 2 రోజులనే అక్కడ పోవాలి. అంటే ఈ ఏరియాలో మేము ముఖం చెయ్యము. ఇక ఉట్నూరు పోవాలని ముఖం చేయలే. ఇటువంటి నియమం ఉంటాయి. దాదాపు మీ కాలం నుంచి కూడా ఇటు సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఈ రాబోయే తరాలను కూడా మీ సాంప్రదాయాలను అయితే ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎట్లా ఉన్నారు ఇప్పుడున్న ఆదివాసీ యువకులు కూడా మీ అంటే ఇటువంటి చేయడానికి ముందుకు వస్తున్నారు? ఎట్లా ఉన్నారు? మేము మా ఒక సాంప్రదాయం మాకు అది ఎప్పుడే తాతలు ముత్తాతల నుంచి వస్తున్నాయి. అంటే పరంపర అంటారు. మేము పరంపర నుంచి నడిచి వస్తున్నాయి. ఇక అదే చూసుకొని మా తాతలు ముత్తాతలు చేస్తూ మా దగ్గరికి వచ్చి ఇక ఇప్పుడుది ఉన్నాయి. విశ్వ పేడి ఉన్నాయి. ఇది కూడా మర్చిపోవడం వీళ్ళు కూడా చేస్తారు. మాకు నమ్మకం ఉన్నాయి. చూడొచ్చు, ఇటు ఏదైతే కేస్లాపూర్ నుంచి కాలినడకన బయలుదేరిన అనంతరం ఇటు అస్సినమడుగు చేరుకున్న తర్వాతనైతే మేస్రం వంశీల నుంచి ఇండ్ల నుంచి తీసుకొచ్చినటువంటి ఇటు బియ్యం కావచ్చు, ఇతరత్ర పప్పు పదార్థాలను కూడా ఇక్కడ ఒక దగ్గర చేర్చిన తర్వాత వీటన్నిటితోటి నైవేద్యం అయితే తయారు చేశారు. నైవేద్యం తయారు చేసిన తర్వాత కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ఆ మహాదేవునికి అభిషేకించే జలాల కోసం అయితే ప్రత్యేక పాత్రలను తీసుకొచ్చారు. ఆ పాత్రల్లో గంగాజలం సేకరణ చేసిన తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నైవేద్యం కూడా సమర్పిస్తారు. అయితే తాము ఈ నెల 10వ తారీఖున కేస్లాపూర్ నుంచి బయలుదేరగా దాదాపుగా 130 కిలోమీటర్లు నడవడానికి ఇటు 7 రోజుల సమయం అయితే పట్టింది. అయితే గంగాజల సేకరణ అనంతరం తిరుగు ప్రయాణం మాత్రం కేవలం 2 రోజులలో కేస్లాపూర్ చేరే విధంగానైతే తమ కాలినడక ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇటు గంగాజల సేకరణకు వస్తున్న సమయంలో మాత్రం కేవలం ఒక వరుసలో ఒకరి వెనుక ఒకరు అడుగులు వేస్తూ కాళ్ళకి ఎటువంటి చెప్పులు ధరించకుండా కేవలం తెల్లని వస్త్రాలను ధరించి ఇటు గంగాజల సేకరణ అయితే చేస్తారు. ప్రస్తుతానికైతే ఈరోజు గంగాజల సేకరణ కార్యక్రమం అయితే పూర్తయింది. ఇక్కడ నుంచి మరలా కేస్లాపూర్కి ఇటు మేస్రం వంశీలు అయితే బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అత్యంత వైభవంగా జరిగే జాతర నాగోబా జాతరకైతే అంకురార్పణ జరిగింది. పుష్యమాసంలో నెలవంక కనబడ్డ తర్వాత ఇటు 22 తెగలకు సంబంధించినటువంటి మేస్రం వంశీయులు రథయాత్ర నిర్వహించిన అనంతరం అయితే గంగాజల సేకరణకైతే వచ్చారు. ప్రస్తుతానికి అస్సినమడుగు వద్ద గంగాజల సేకరణ అయితే చేస్తున్నారు. మనకు అందుబాటులో మేస్రం వంశీయులు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. దాదా రామ్ దాదా, ఇటు పుష్యమాసం వచ్చిందంటే చాలు దాదాపుగా ఈ 4 రోజుల పాటు ఆదివాసులంతా కూడా కఠోర నియమాలు పాటిస్తారు. అందులో ప్రధానంగా జంగుబాయి జాతర తర్వాత జరిగే జాతర నాగోబా జాతర. నాగోబా జాతరకి సంబంధించి ఇటు జలసేకరణలో ఎటువంటి నియమాలు పాటిస్తారు? మీరు కేస్లాపూర్ నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది? వచ్చే క్రమంలో ఎటువంటి నియమాలు పాటించారు మీరు? మరియు మేము కేస్లాపూర్ నుంచి నెలవంక కనిపించినాక మేము కాలు మొక్కి మా కటోడా ప్రధాన్ 7 రోజులు ఎడ్ల బండితోటి చెకడ అంటారు, ఎడ్ల బండితోటి పోయి మన కుమ్మరి గుగ్గుల స్వామి దగ్గర కుండలు చెప్తారు 22 తెగలకు. మరి అక్కడ కుండలు చెప్పి వాళ్ళు తిరిగి ప్రయాణంలో 7 రోజుల్లో మా మడవి ఇంటి కాడ చేరుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు మురాడి కాడ వచ్చి అక్కడి నుంచి మేము అందరం వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో మేము 22 తెగలం జమ అయినాక అక్కడ మేము అంటే గంగాజలం సేకరణ పాదయాత్రకు ఎట్లా పోవాలా ఏం లేదు అనేది అక్కడ మేము డిసైడ్ చేస్తాం. ప్రతి ఊర్లో అక్కడి నుంచి 10వ తారీఖుకి మేము అక్కడి నుంచి పాదయాత్రలో వెళ్ళినాక రాంగా అట్లనే పిట్టె బొంగరం మరియు వడగావ్, సాలేవాడ, ధర్మగూడ ఇట్లా మాకు నిద్రలు ఉంటాయి. 7 నిద్రలు చేసుకుంటా మేము కాలినడకన గుట్టలు మెట్టలు నడుచుకుంటానే కాళ్ళకు చెప్పులు ఉన్నాయి. రథయాత్ర చేసే క్రమంలో
ఇటు ఉట్నూరు అంటే ఇటు ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి ఎన్ని మండలాల్లో ఇటు రథయాత్ర నిర్వహిస్తారు, ఎన్ని గ్రామాల గుండా మీ ప్రయాణం ఇక్కడ కొనసాగుతుంది? ఉట్నూరు మండలంలో ఇంద్రవెల్లి మండలంలో 4 గ్రామాలు వస్తాయి. మరి ఉట్నూరు మండలంలో 2 వస్తాయి. మరి కడెం మండలంలో 2 గ్రామాలు, ఇట్లా అంటే 7 నిద్రలు చేసుకుంటా మేము ఈరోజు నర్సింగ్పూర్ నుంచి మేము హస్తనమడుగులో చేరుకున్నాం. అయితే దీంట్లో రాంగా ఏమంటే అందరూ తెల్ల వస్త్రాలతోటి మరి తెల్ల పంచలతోటి, మళ్ళీ ఇక్కడ ఏమంటే మా చదువుకున్న పిల్లలు రావద్దు అని మేము మా పటేల్ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ సెల్ ఫోన్ వాడద్దు అంటే మా దేవుని గురించి చరిత్ర చెప్పుకుంటానే మేము ఎక్కడ భాష చేస్తాం అక్కడ మేము చరిత్ర చెప్తాం. మరియు మేము అదే రాంగా మళ్ళా ఈ మన గోదావరి హస్తనమడుగు దగ్గర వచ్చినాక ఒంటి కాళ్ళ మీద నిలబడి నోట్లో గడ్డి తీసుకొని మా గంగమాతకు మొక్కుతాం. అంటే మా సుఖశాంతలు అన్నదాన్నాలు ఇట్లా పండాలమ్మ, మాకు ఏం కావద్దు, ఇట్లా అందరికీ మన తెలంగాణ కానీ భారతదేశం కానీ అందరూ మంచిగా ఉండాలని కోరుకొని మేము అక్కడి నుంచి ఇక్కడ కాలు పెట్టి ఇక్కడ వచ్చినాక మా కటోడా అందరూ మేము కలిసి మేము కాల్చంతో పోయి స్నానాలు ఆచరిస్తాం. స్నానాలు ఆచరించినాక దుంకుడు బియ్యంతో నైవేద్యం కోసం దుంకుడు బియ్యంతో అన్ని సేకరణ తీసుకొచ్చి ఇంటికాడ నుంచి తీసుకొస్తాం కదా, అది ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ ఏమంటే చక్కెర పొంగలు అవి ఏమంటే నీళ్ళలోనే తీరుతాయి. నీళ్ళలోనే మా 7 అన్నతమ్ములు వాళ్ళు తయారు చేస్తారు. నీళ్ళలో దానిలో ఏమంటే నూనె ఉండదు. మరి అదే నైవేద్యం మా కాల్షంకు గంగామాతకు నైవేద్యం పెట్టి మరి మేము అందరం రెడీ అయినాక అక్కడ మా కటోడా ప్రధాన్ వాళ్ళు ఇద్దరు గంగ నీళ్ళు సేకరిస్తారు. గంగ నీళ్ళు సేకరించేటప్పుడు అది ఏమంటే సప్పుడు రావద్దు, అట్లా గంగ నీళ్ళు సేకరించి మళ్ళీ తిరిగి ప్రయాణంలో మళ్ళీ వెళ్తామంటే ఇక్కడ మన సేకరణ చేశారు. సేకరించి ఇప్పుడు మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే టైంలో ఎటువంటి నియమాలు పాటిస్తారు, ఎన్ని నిద్రలు చేస్తారు మీరు? గంగనీళ్ళు సేకరణ నుంచి మేము పోంగా అంటే ఇక్కడ ఏమంటే రాత్రి పగలు నడవాలని మా సనాతన ధర్మం నుంచి మా తాతలు ముత్తాతలు చెప్పిన అదే పద్ధతిలో మేము ఈ పులిమరలో ఉండమన్నట్టు. ఇక్కడ ఏమంటే మురిమడుగు కానీ ఇందనపల్లి మొత్తం దాటిపోవాలా మేము. అయితే ఆ రోజు నిద్ర ఉండదు, మేము అందరం నడుచుకుంటూనే పోతాం. మరి మన ఇక్కడ బిర్సాయిపేటలో కొద్ది ఆగి ముఖాలు కడిగి అక్కడ కొద్ది వాళ్ళు ఊరోళ్ళు మాకు భోజనం పెడతారు. అక్కడ నుంచి మళ్ళీ ఉట్నూరు నిద్ర చేస్తాము. ఉట్నూరు నుంచి మళ్ళీ అట్లా నరసాపూర్ నుంచి దొడందా చేరుకొని అయితే మా కాల్షాంకు ఏం కింద పెట్టాం, మేము పైననే చెట్టు పైన పెట్టి ఉంటాం. మరి అక్కడి నుంచి ఇక 23వ తారీఖు అక్కడి నుంచి గంగాజలం తీసుకొని మా కటోడా ప్రధాన అందరం మేము ఇంద్రవెల్లి మండలంలో ఇంద్రదేవి దగ్గర పోయి పూజ చేసినాక అదే రోజు మేము 24 తారీఖున కెస్లాపూర్ మర్రి చెట్టు కాడ పోయి బస చేస్తాం. అక్కడ 4 రోజులు అయితే మా ప్రధాన్స్ వాళ్ళు 4 రోజులు దేవుని గురించి దంత కథ అని ఉంటుంది. దంత కథ మేము అక్కడ చెప్తాం. చెప్పినాక అదే మళ్ళీ 28 తారీఖున కిస్లాపూర్ మన సన్నిధిలో పోయి రాత్రి 9 గంటల నుంచి ఇక పవిత్రమైన గంగాజలంతో నాగోబని అభిషేకం చేసి మహాపూజ ప్రారంభిస్తాం. గంగాజల సేకరణ చేసే క్రమంలో కాలికి చెప్పులు ఎక్కడ మీరు తొడగరు. అంతేకాకుండా వరుస క్రమంలో దాదాపుగా మిశ్రమ వంశానికి చెందినటువంటి 150 నుంచి 200 మంది గంగాజల సేకరణకైతే వస్తారు. ఒక వరుస క్రమంలో వస్తూ ఉంటారు. ఏంటి అసలు ఈ వరుస క్రమంలో రావడానికి గల కారణం ఏంది? ఒకటి ఇంకా వర్షాకాలం చీమలు ఎట్లా నడతాయి అదే పద్ధతిలో మేము ఇంకా నడతాం. అంటే మా నాగుంపాము ఎట్లా పోతుందో మా నాగుంపాముకు ఎవరు దాటిపోరు అన్నట్టు మా మధ్యలో నుంచి పోనీయం మేము. మళ్ళీ కాళ్ళకు చెప్పులు ఉన్నాయి, మళ్ళీ కఠిన్లు గడ్డలు గోర్లు ఇసుంటి కఠోరమైన దిశలోనే మేము వెళ్ళిపోతాం. అంటే మాకు ఏమంటే బండలు కానీ ముళ్ళులు కానీ మాకు అది లెక్క చేయం. ఎందుకంటే మేము మొత్తము మా దేవుని మీద అనే శ్రద్ధ ఉంటుంది. అందుకోసం మేము ఈ ఆచారాలు ఫస్ట్ నుంచి సనాతనంలో ఆచారాలు వస్తున్నాయి కదా, అదే పాటిస్తున్నాం మేము. దాదాపు ఇటు మంచిర్యాల జిల్లాను అనుకుని కానీ నిర్మల్ జిల్లా నుంచి కూడా గోదావరి తీరం ఉన్నది. కానీ కేవలం హస్తినమడుగులోనే జలసేకరణ చేయడానికి గల కారణం ఏంది? గతంలో తాత ముత్తాతల నుంచి ఇదే పరంపర కొనసాగుతుంది కాబట్టి హస్తినమడుగుకు వస్తున్నారు, లేదనుకుంటే ఏంటి ప్రత్యేక రీజన్ ఏంది ఇక్కడ మీరు జలసేకరణ చేయడానికి? అంటే ప్రత్యేక రీజన్ మా పడియోరు అని
ఈ రాజు కలవటానికి వచ్చిండు ఇక్కడ హస్తనమడుగులో పురాతన అంటే పురాతనలో మావులు ఇక తాత ముత్తాతలు చెప్పారు ఇక్కడ వచ్చినాక ఆ రాజు లేకుండే అట లేకుంటే మా పడేవారు ఏం చేసిండంటే 7 తంబకాల ఆకులు 7 ఉంటే అక్కడ తీసుకుని ఆయన నోట్లో పెట్టి మొత్తం రాజవాడను మొత్తం ఉంచి ఖరాబ్ చేసి ఆయన వెళ్ళిపోయినాక ఈ రాజు వచ్చి ఎవరు వచ్చిండు అంటే ఫలానా బహుర్ మచ్వా నుంచి మిశ్రం పడియోరు వచ్చిండు మొత్తం ఖరాబ్ చేసిండు అంటే ఈయన కోపం మీద పోయి అక్కడ ఇక ఆయనకు ఏదో చేస్తున్నాడు. అది బాగా పెద్ద స్టోరీ ఉన్నది. కానీ అట్లా అయితే మా పడియోరు ఇక్కడ వచ్చిండు అని మేము ఇంకా ఈ ప్రత్యేకించి హస్తనమడుగురు వచ్చినే మేము నీళ్లు సేకరిస్తాం. మేము దాదాపు ఈ వారం రోజుల కంటే ఎక్కువ మొత్తంలో మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేసే క్రమంలో మీరే కాకుండా రాబోయే తరాలను కూడా మీరు జలసేకరణకైతే తీసుకొస్తున్నారు. ఎట్లా మరి ఇటు ఆదివాసీ యువకులు కూడా ముందుకు వస్తున్నారా? ఎట్లా ఉన్నది? మా ఆదివాసీలో మా విశ్రమ వంశం కానీ మరియు మా అల్లుళ్ళు కానీ వాళ్ళు ఇంకా మాతోనే మేము ఎట్లా ఇక మా ముసలోళ్ళు ఎట్లా నడిచిండ్రో అదే పద్ధతిలో మమ్మల్ని చూసి వాళ్ళు నడుస్తారు అని మాకు ఏమంటే మాకు తెలుసు అన్నట్టు. ఇటు కేస్లాపూర్కి గంగాజలం తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎన్ని రోజుల పాటు మర్రి చెట్టు పైన ఉంచుతారు? అక్కడ ఎటువంటి పూజలు చేస్తారు? మహాపూజ ఎప్పుడు ప్రారంభిస్తారు? అక్కడ 24 తారీఖు పోయినాక 4 రోజు అక్కడ ఉంచుతాం మేము. 4 రోజు 28 తారీఖు వరకు. అదే రోజు మళ్ళీ అక్కడ తీసుకుపోయినాక మేము ఎడ్లు బండితోటి మా సామగ్రి మా పిల్ల పాపలతోటి అందరు ఉంటారు కదా, అందరితోని మేము కలిసిమెలిసి అక్కడి నుంచి మళ్ళీ దేవస్థానం అక్కడనే గుడి ఉన్నది. గుడి దగ్గర పోయి అక్కడ ఒక 3 రోజులు ఉంటాం. ఇక్కడ 4 రోజులు, అక్కడ 3 రోజులు. 7 నిద్రలతో ఏదన్నా 7 నిద్రలతోటే మేము మాది ప్రారంభం అవుతుంది. ఈ మన ఎడ్ల బండితోటి కటోడా ప్రధాన పోయిన 7 నిద్రలే. మళ్ళీ మేము జలసేకరణ కోసం 7 నిద్రలే. మళ్ళీ పోంగ ఇంకా అక్కడ ఇంకా 7 నిద్రలే. అంటే మా ఆచారం మా మిశ్రమ వంశంలో 7 గాడ్స్ అంటారు, 7 దేవుళ్ళు. అయితే 7 దేవుళ్ళు అన్నతమ్ముల 7గురు అని ఆ పద్ధతిలో పాత పద్ధతి ఎట్లా వస్తుందో అదే పద్ధతిలో మేము ఇంకా ప్రయాణం చేస్తున్నాం సార్. చూడొచ్చు, ఇటు మిశ్రమ వంశానికి చెందినటువంటి కటోడాలు కానీ ఇటు నేతలు కానీ చెప్తున్నది కూడా ఒకటే. తమకు సంబంధించి కేవలం 7 సంఖ్యను తమ ప్రధానంగా భావిస్తాం కాబట్టి జలసేకరణ చేసే క్రమంలో కూడా 7 రాత్రులు మాత్రమే నిద్రం చేస్తాం. ఇక్కడ నుంచి జలసేకరణ చేసుకొని తీసుకువెళ్ళిన తర్వాత ఈ నెల 24వ తేదీన ఇంద్రాదేవి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అదే రోజు సాయంత్రం కేస్లాపూర్కి అయితే గంగా జలాన్ని తీసుకువెళ్ళి మర్రి చెట్టు పైన ఉంచుతాము. అక్కడ 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత 4వ రోజు మహాపూజతోటైతే నాగోబా జాతరనైతే ప్రారంభం కానుంది అని చెప్తున్నారు. ఓవరాల్గా మిశ్రమ వంశీయులు గంగజల సేకరణలో అవలంబించే కఠిన నియమాలు ఇది. నాగోబా జాతరకు సంబంధించి గంగాజల సేకరణపై ఐను సంధిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం ఇంకో గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం.